హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64 అవర్స్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఈరోజు నేను ఈ వీడియోలో తంజావూరు పెయింటింగ్ కంప్లీట్గా మనం మక్ వర్క్ దగ్గర నుంచి కలర్ వరకు బాలాజీ పద్మావతి అమ్మ వాళ్ళ తంజావూరు పెయింటింగ్ నేను ఈ వీడియోలో చూపించాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరిలో బాలాజీ మరియు పద్మావతి అమ్మ వాళ్ళ తంజావూరు పెయింటింగ్ ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. నా వీడియోస్, నా ఐడియాస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోలో నేను ప్రతి ఒక్క పార్ట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకున్నా కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో ఒక్కొక్క పార్ట్ అంటే బోర్డ్ మేకింగ్ దగ్గర నుంచి కలర్ షేడింగ్ వరకు ఎలా చేసుకోవాలి అనేది డిఫరెంట్ పార్ట్స్గా నేను తంజావూరు పెయింటింగ్స్ వీడియోస్ పెట్టడం జరిగింది. ఆ యొక్క వీడియోస్ యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. అలాగే ఈ వీడియో చూసి తంజావూరు పెయింటింగ్కి సంబంధించిన మెటీరియల్స్ కానీ, వాటి కలర్స్ కానీ, స్ట్రోక్స్ కానీ, టెక్నిక్స్ కానీ ప్రతి ఒక్కటి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మళ్ళీ నాది ఇన్స్టాగ్రామ్లో కూడా 64 ఆర్ట్స్ ఛానల్ అని ఉంది. దాంట్లో మీరు నాకు మెసేజ్ చేసినా మీ డౌట్స్ ఏవైనా కానీ తంజావూరు పెయింటింగ్కి సంబంధించినవి నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది కలర్ వర్క్ మీద. క్రాఫ్ట్ వర్క్ అనేది మనం ఈజీగా చేయగలుగుతాం. తంజావూరు పెయింటింగ్లో క్రాఫ్ట్ వర్క్ ఏంటంటే బోర్డ్ మేకింగ్ దగ్గర నుంచి గోల్డ్ ఫాయిల్ వరకు స్టోన్స్ తీయడం, ఇదంతా క్రాఫ్ట్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ కలర్స్, అక్కడ నుంచి మనం కలర్ షేడింగ్ చేసుకోవడం, ఫేసెస్ కానీ, డ్రెస్సెస్ కానీ, మిగతావి కలరింగ్ పార్ట్, బ్యాక్గ్రౌండ్ కానీ మనం పోస్టర్ కలర్స్ తోటి ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. మనం గోల్డ్ ఫాయిల్ ఎంత నీట్గా చేసినా కలరింగ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే, కలర్ షేడింగ్స్ మీద మనం జాగ్రత్తగా వేయకపోతే పెయింటింగ్ అనేది అందం రాదు. మెయిన్గా ఫేస్ను మనం చాలా పర్టికులర్గా చాలా నీట్గా జాగ్రత్తగా వేసుకోవాల్సి వస్తుంది. ఫేస్ షేడింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో తంజావూరు పెయింటింగ్లో. ఫస్ట్ కళ్ళు, ముక్కు, నోరు అనేది కరెక్ట్ పొజిషన్లో మనం డ్రా చేసుకోవడం, దానికి షేడింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం షేడింగ్తో పాటు సింపుల్ అవుట్లైన్స్ తోటి కూడా మనం కంప్లీట్ చేయవచ్చు. చాలా చిన్న చిన్న ఫేసెస్ ఉన్నాయనుకోండి, మనం ఫేస్లో బేస్ కలర్ ఫిలప్ చేసుకొని లైట్గా షేడ్ చేసుకొని అవుట్లైన్స్ ఇస్తే సరిపోతుంది. కానీ పెద్ద ఫేసెస్ వచ్చాయనుకోండి, అప్పుడు షేడింగ్ అనేది ఫేసెస్లో కంపల్సరీ చేయాల్సి వస్తుంది. అలాగే కాకుండా బ్యాక్గ్రౌండ్ కర్టెన్స్ కానీ, మెడలో వేసే దండలు కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిలపింగ్ కానీ ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. తంజావూరు పెయింటింగ్కి సంబంధించిన వీడియోస్ ఏవైనా అప్లోడ్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మధ్యలో నేను ఏదైనా టెక్నిక్స్ చెప్తే మీరు మిస్ అవ్వరు. కొన్నిసార్లు చాలా మంది దగ్గర నుంచి మెసేజ్లు వస్తుంటాయి, మేడం ఇది ఎలా, ఇది రావట్లేదు సరిగ్గా, ఈ పాట సరిగ్గా రావట్లేదని. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు దాంట్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కో పార్ట్లో ఒక్కో టెక్నిక్ యూజ్ చేసినప్పుడు ఆ టెక్నిక్కి సంబంధించిన విషయాలను నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కంప్లీట్ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఇటువంటి డౌట్స్ రావని అనుకుంటాను. సో పెయింటింగ్కి సంబంధించిన వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా వీడియో కంప్లీట్గా చూడడానికి ప్రయత్నించండి. తంజావూరు పెయింటింగ్కి సంబంధించిన వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి. వీటికి సంబంధించిన టెక్నిక్స్ కానీ, కలర్ మెథడ్స్ కానీ ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే తంజావూరు పెయింటింగ్ అనేది ఓషన్,
అది దానికి సంబంధించిన డౌట్స్ వస్తూనే ఉంటాయి. మనం పెయింటింగ్ వేసిన ప్రతిసారి చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా మనకు డౌట్స్ వస్తుంటాయి. వాటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇంక ముందు తంజావూరు పెయింటింగే కాకుండా ఇతర పెయింటింగ్‌కి సంబంధించిన మీడియా, అక్రిలిక్ కానీ, ఆయిల్ పెయింటింగ్స్ కానీ, వాటర్ కలర్స్‌కి సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం మీరు అక్రిలిక్ అని, ఆయిల్ అని పెట్టి కామెంట్ చేయండి. తంజావూరుకు సంబంధించిన వీడియోలు చూడాలనుకుంటే తంజావూరు అని కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియోసే నేను ఇంక ముందు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియోస్ ఐడియాస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయడానికి ప్రయత్నించండి.